బాయ్కాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ హ్యాష్ట్యాగ్. ఎవరైనా ఇష్టం లేకపోతే బాయ్కాట్ అనేస్తున్నారు. గతంలో చాలా వ్యాపార సంస్థల మీద, సినిమాల మీద వీటిని ప్రయోగించారు. భారత్ పాక్ ఘర్షణల్లో పాకిస్తాన్ కు టర్కీ అండగా నిలిచింది. సైనిక సాయం చేసింది. దొంగతనంగా ఏమీ చేయలేదు, అంతా నేరుగానే చేసింది. ఇంకా కావాలంటే ఎలాంటి సాయమైనా చేస్తామని చెప్పింది. టర్కీలో భూకంపం వచ్చినప్పుడు భారత్ సాయం చేసిందని, అయినా పాకిస్తాన్ కు టర్కీ సాయం చేసిందని బాయ్కాట్ పిలుపునిచ్చారు. ఆ దేశానికి టూర్లకు వెళ్లేవారు టికెట్లు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇది బాగానే ఉన్నా అసలు టర్కీని బాయ్కాట్ చేయటం సాధ్యం కాదు. ఎందుకంటే టర్కీ నుంచి భారత్కు ఇస్తున్నది $4 బిలియన్ వస్తువులు. అయితే ఇండియా నుంచి టర్కీకి ఎగుమతి చేస్తున్నది $11 బిలియన్ వస్తువులు. ఎలా చూసినా టర్కీ నుంచి భారత్కు విదేశీ మారక ద్రవ్యం సమకూరుతోంది. అటు వాళ్ళు కూడా ఆపలేరు, ఇటు మనం కూడా పూర్తి స్థాయిలో ఆపలేం. ఇస్తాంబుల్ ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రపంచ రాజధానిగా మారింది. జుట్టును తమ జీవితంలో అతిపెద్ద సమస్యగా భావించేవారు అక్కడికి వెళ్లకుండా ఉండగలరా అంటే చెప్పడం కష్టం. మనకు చైనా చిరకాల శత్రువుగా మారింది. ఇప్పటికీ ఎన్నిసార్లు బాయ్కాట్ చైనా నినాదం ఇచ్చామో లెక్కలేదు. కానీ ఇప్పటికీ చైనాతో వాణిజ్యం పెరుగుతూనే ఉంది. ఇంకా చెప్పాలంటే చైనా తన వస్తువులతో ఇండియాను ముంచెత్తుతోంది. కానీ దేన్ని అడ్డుకోలేకపోతున్నాం. ప్రభుత్వం కూడా అధికారికంగానే చైనా వస్తువుల విప్లవాన్ని అడ్డుకోవడానికి కఠిన నిర్ణయాలు తీసుకుంది. కానీ ప్రయోజనాలు స్వల్పమే. మన అవసరాలే చైనాకు ఓ గొప్ప వరంగా మారుతున్నాయి. నిజం చెప్పాలంటే ఈ ప్రభావం వల్ల కొన్ని బడా కంపెనీలు నాశనమైపోయాయి కూడా. స్నాప్డీల్ ఒకప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్తో పోటీగా ఉండేది. ఆమిర్ ఖాన్ ప్రచారకర్తగా ఉన్నారని ఓ వివాదంలో బాయ్కాట్ నినాదం ఇచ్చారు. ఆ దెబ్బకు ఇతర సమస్యలు తోడవటంతో ఇప్పుడు స్నాప్డీల్ లేకుండా పోయింది. అయితే ఈ బాయ్కాట్ నినాదం రాను రాను రొటీన్గా మారిపోయింది. ఇప్పుడు దేశాల మీదకు వెళ్తోంది. అసువుగా బాయ్కాట్ అంటున్నారు. కానీ ప్రపంచీకరణ జరిగిపోయిన సమయంలో ఇలాంటి బాయ్కాట్స్ పిలుపుల ప్రభావం చాలా స్వల్పంగా ఉంటుంది. ఏ విషయంలో అయినా ఇతర దేశాలపై ఆధారపడకుండా దిగుమతులను తగ్గించుకోవడంతో పాటు ప్రపంచ దేశాలకు అవసరమైన వస్తువుల్ని మనం ఉత్పాదన చేసినప్పుడే మన పట్టు నిలబడుతుంది. అలాంటి సమయాల్లో సరైన భారత్కు వ్యతిరేకంగా మాట్లాడితే బాయ్కాట్ హెచ్చరికలు చేసినా వర్కౌట్ అవుతుంది. లేకపోతే ఆ పిలుపులు సోషల్ మీడియాలో ట్రెండింగ్కే పనికొస్తాయి. వాణిజ్యం అనేది దయాదాక్షిణ్యాలపై నడవదు. వ్యాపారం లాభ నష్టాల మీదనే నడుస్తుంది. భారత్ జాలిపడి ఓ దేశం నుంచి వస్తువులు కొనుగోలు చేయదు. అలాగే భారత్ నుంచి ఇతర దేశాలు జాలిపడి లేకపోతే మిత్రదేశమనో కొనుగోలు చేయవు. తమకు తక్కువకు వస్తాయని, లాభదాయకమని భావిస్తేనే కొంటాయి, అమ్ముతాయి. ఇలాంటి సందర్భాల్లో ఇతర అంశాల్లో ఆయా దేశాలతో విభేదాలు వచ్చాయని బాయ్కాట్ నినాదాలు ఇస్తే ఫలితాలు రావడం కష్టమే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.